మన ప్రపంచం వాడే కరెంట్ ఎక్కువగా వచ్చేది బొగ్గు, ఆయిల్, నేచురల్ గ్యాస్ నుంచే. అత్యంత తక్కువగా వచ్చేది మాత్రం సోలార్ పవర్ నుంచి. కానీ ఈ భూమిపైన అత్యంత ఎక్కువ మొత్తంలో లభించే ఎనర్జీ సోలార్ ఎనర్జీనే. సూర్యుడి నుంచి 173,000 టెరావాట్స్ పవర్ భూమిపైకి నిరంతరం వస్తూనే ఉంటుంది. మన మొత్తం ప్రపంచం వాడే ఎనర్జీ కంటే ఇది 10,000 రెట్లు ఎక్కువ. మరి ఎందుకని ప్రపంచం ఇంకా బొగ్గు, ఆయిల్ పైన ఎక్కువగా ఆధారపడుతుంది? ఇంత ఎక్కువ మొత్తంలో అది కూడా ఎప్పటికీ అంతరించిపోని సోలార్ పవర్ని ఎందుకని వాడుకోవటం లేదు? అసలు సోలార్ పవర్ ఎలా ఉత్పత్తి అవుతుంది? వాటి కోసం యూజ్ చేసే సోలార్ ప్యానెల్స్ని ఎలా తయారు చేస్తారు? అవి ఎలా పనిచేస్తాయి? వీటన్నిటి గురించి చాలా వివరంతో పాటు ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. సూర్యుడి నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం కోసం మనకు కావాల్సింది సోలార్ ప్యానెల్స్. ఇవి సోలార్ సెల్స్తో అమర్చబడి ఉంటాయి. వీటిని తయారు చేయడం కోసం సిలికాన్ అనే పదార్థాన్ని వాడాల్సి ఉంటుంది. అయితే ఈ సిలికాన్ భూమిపైన ఉండే ఇసుకతో తయారు చేస్తారు. మన భూమిపైన అత్యంత ఎక్కువగా లభించే పదార్థాల్లో సిలికాన్ 2వ స్థానంలో ఉంటుంది. ఇసుకను కార్బన్తో మిక్స్ చేసి 2000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వద్ద వేడి చేసి రా సిలికాన్గా మారుస్తారు. దీనిని ఫర్దర్గా గ్యాసియస్ సిలికాన్గా మార్చి హైడ్రోజన్తో మిక్స్ చేసి హైలీ ప్యూరిఫైడ్ సిలికాన్ని తయారు చేస్తారు. తర్వాత ఈ సిలికాన్ని సన్నని వేఫర్స్గా కట్ చేస్తారు. ఫోటోవాల్టాయిక్ సెల్లో ఈ సిలికాన్ వేఫరే గుండె లాంటిది. సిలికాన్ అనేది ఒక అరుదైన పదార్థం, ఎందుకంటే ఇది ఒక సెమీ కండక్టర్ కాబట్టి. అయితే ఈ సిలికాన్కి కొత్తగా మరో 2 ఎలిమెంట్స్ని జోడిస్తారు. దీనిని డోపింగ్ అంటారు. సాధారణంగా డోపింగ్ అనే పదాన్ని మనం ఎక్కువగా స్పోర్ట్స్లో వింటూ ఉంటాం. ఫలానా క్రీడాకారుడు డోపింగ్ టెస్ట్లో దొరికిపోయాడు అని. డోపింగ్ అంటే ఆల్రెడీ మనలో ఉన్న శక్తిని పెంచటం, దానిని బూస్టప్ చేయడానికి ఎక్స్టర్నల్గా కొన్ని కెమికల్ పదార్థాలను ఈ క్రీడాకారులు తమ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటారు. దీనితో వాళ్ళ పవర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మాత్రం ఈ డోపింగ్లో సిలికాన్కి అల్యూమినియం మరియు ఫాస్ఫరస్లను వేరువేరుగా జోడిస్తారు. ఈ అల్యూమినియంని సిలికాన్కి జోడించడం వల్ల దీనిని పీ టైప్ సిలికాన్ అని పిలుస్తారు. అదేవిధంగా ఈ సిలికాన్కి ఫాస్ఫరస్ని జోడిస్తే దీనిని ఎన్ టైప్ సిలికాన్ అని పిలుస్తారు. ఈ పీ టైప్, ఎన్ టైప్ సిలికాన్లను కలుపుతారు. మధ్యలో పిఎన్ జంక్షన్ తయారవుతుంది. దీనిని డిప్లేషన్ జోన్గా పిలుస్తారు. ఎప్పుడైతే ఈ ఎన్ టైప్ నెగిటివ్ సిలికాన్కి వేడిని అందిస్తామో అందులోని ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వటం జరుగుతుంది. డిప్లేషన్ జోన్ నుంచి అవి మూవ్ అవ్వలేవు. కేవలం ఇటు సైడ్ నుంచి మాత్రమే అవి మూవ్ అవుతూ ఈ సర్క్యూట్ గుండా పాస్ అవుతూ కంప్లీట్ సర్క్యూట్ని పూర్తి చేస్తాయి. ఈ సర్క్యూట్లో మనం ఏదైనా బల్బు పెడితే అది వెలగడం జరుగుతుంది. దీనిలో మనం గమనిస్తే ఎలాంటి ఖర్చు అవ్వకుండానే విద్యుత్ పుట్టేసింది. కేవలం మనకి కావాల్సింది వేడి మాత్రమే. అప్పుడే సైంటిస్టులకు ఒక ఐడియా వచ్చింది, మనం వేడిని సూర్యుడి నుంచి అందిస్తే ఎలా ఉంటుంది అని. ఆ విధంగా సూర్యుడి నుంచి వేడిని అందించడం వల్ల ఎలక్ట్రిసిటీ పుడుతుంది. కానీ ఇది డైరెక్ట్ కరెంట్. దీనిని ఆల్టర్నేటింగ్ కరెంట్గా మార్చాలి. దీనికోసమని ఒక ఇన్వర్టర్ని అమర్చుతారు. ఇది డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా మారుస్తుంది. అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్కి చేరుకుని విద్యుత్ సరఫరా ముందుకు సాగుతుంది. కంటెంట్లో ముందుకు వెళ్లే ముందు మీలో చాలా మందికి జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అనే డౌట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా? నాకు CGPA చాలా తక్కువ ఉంది, నాకు జాబ్స్ కష్టమేమో, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, జాబ్స్ తెచ్చుకోవడం పాసిబుల్ కాదేమో, టాప్ కాలేజెస్ అయితేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, నార్మల్ కాలేజెస్ అయితే రావేమో, డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే చాలా కష్టపడాలి అనుకుంటాం. మీకు 100+ కంపెనీస్ పైగా టాప్ IITians అండ్ NITians ట్రైన్ చేసిన 1000+ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళ బ్రాంచ్, బ్యాక్గ్రౌండ్, CGPA పర్సెంటేజ్తో సంబంధం లేకుండా హై పెయిడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ మీరు ఏం చేస్తే హై పెయిడ్ జాబ్ వస్తుందని తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమో క్లిక్ చేయండి. CCBP వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ మీకు లైవ్లో మీ డౌట్స్ ఏమున్నా క్లారిఫై చేస్తారు. అండ్ ఇంకొకటి, RCB లాంటి టీంతో అఫీషియల్ ఎడ్టెక్ పార్ట్నర్గా టైఅప్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్స్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకునే వారిని #LearnBoldతో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అయితే సోలార్ ప్యానెల్ పైన పడే సూర్యుని కాంతి చాలా వరకు రిఫ్లెక్ట్ అయిపోవటం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసేంత విద్యుత్ని జనరేట్ చేయలేము. అందుకోసం ఈ ప్యానెల్స్ పైన ఒక స్పెషల్ గ్లాస్ని అమరుస్తారు. ఇది కేవలం 5% మాత్రమే సూర్యుని కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. సోలార్ ప్యానెల్ కన్స్ట్రక్షన్ గురించి చూస్తే ముందుగా అత్యంత చిన్న భాగం సోలార్ సెల్. దీని పవర్ జస్ట్ 0.5 volts మాత్రమే. ఇది చాలా అంటే చాలా తక్కువ. దీనితో ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకనే ఇలాంటి 72 సోలార్ సెల్స్ని జత చేసి ఒక సోలార్ మాడ్యూల్గా తయారు చేస్తారు. ఇది 36 volts పవర్ని ఉత్పత్తి చేయగలదు. ఇది కూడా మనకు సరిపోదు. అందుకనే ఇలాంటి కొన్ని సోలార్ మాడ్యూల్స్ని కలిపి ఒక సోలార్ ప్యానెల్గా మారుస్తారు. ఇవే సోలార్ మాడ్యూల్స్ని మరింత ఎక్కువ మొత్తంలో జోడిస్తే దాన్ని అరేగా పిలుస్తారు. అరే కంటే పెద్దగా ఏర్పాటు చేస్తే దానిని సోలార్ పార్క్ అని పిలుస్తారు. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి.
ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది, దీనిని మోనోక్రిస్టలైన్ ప్యానెల్గా పిలుస్తారు. మరొకటి బ్లూ కలర్లో ఉంటుంది, దీనిని పాలీక్రిస్టలైన్గా పిలుస్తారు. బ్లాక్ కలర్ ప్యానెల్ తక్కువ ఎండలో మేఘాలు ఉన్నా కానీ పనిచేస్తుంది. కానీ బ్లూ కలర్ ప్యానెల్కి డైరెక్ట్ ఎండ అవసరం ఉంటుంది. లైక్ రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో వీటిని యూజ్ చేయడం ఉత్తమం. కానీ బ్లాక్ కలర్ ప్యానెల్స్ని మాత్రం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, అందుకే ఇవి ఎక్కువ ధరని కలిగి ఉంటాయి. బ్లూ కలర్ ప్యానెల్స్ మాత్రం కొంచెం చౌకగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ ఎంత బాగా చేసినా భూమి అనేది రొటేట్ అవడం వల్ల సూర్యుని కాంతి రోజంతా ఒకేలాగా ఉండదు. ఈ సోలార్ ప్యానెల్స్ అంత ఎఫిషియెంట్గా ఎనర్జీని ఉత్పత్తి చేయలేవు. ఇప్పటిదాకా తయారు చేసిన మోస్ట్ ఎఫిషియెంట్ సోలార్ ప్యానెల్ కూడా కేవలం 46% మాత్రమే సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చగలదు. అందుకనే ఇప్పుడు కొత్తగా సోలార్ స్మార్ట్ ఫ్లవర్ పేరుతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ని తయారు చేస్తున్నారు. ఇవి సన్ఫ్లవర్ లాగా ఉంటూ సేమ్ వాటిలాగానే సూర్యుడు ఎటు ఉంటే అటువైపు ఆటోమేటిక్గా తిరగడం జరుగుతుంది. బికాస్ వీటి లోపల సన్ ట్రాకర్ డివైస్లని అమర్చబడి ఉంటాయి. ఇవి మార్నింగ్ సూర్యుడు ఉదయించగానే వాటి సోలార్ ప్యానెల్ రెక్కలను విప్పుతూ మళ్ళీ సూర్యుడు అస్తమించినప్పుడు వాటంతట అవే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. అలాగే ఇవి సెల్ఫ్ మెయింటెనెన్స్ తో తయారు చేయబడ్డాయి. పగలంతా వీటిపైన పేరుకుపోయిన దుమ్మును అదే క్లీన్ చేసుకుంటుంది. ఈ స్మార్ట్ ఫ్లవర్స్ అనేవి సాధారణ సోలార్ ప్యానెల్స్ కంటే 40% ఎక్కువ పవర్ ని ఉత్పత్తి చేస్తాయి. సోలార్ పవర్ అనేది ఫ్యూచర్ కి చాలా అవసరం. ఎందుకంటే మనకి విద్యుత్ అనేది 2 రకాలుగా లభిస్తుంది. ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ, మరొకటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీస్ ని మనం ఎన్ని ఏళ్ళైనా వాడుకోవచ్చు. వీటి సోర్స్లు ఎప్పటికీ తరిగిపోనివి. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. కానీ మరోవైపు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఏదో ఒక రోజు అయిపోవడం జరుగుతుంది. లైక్ బొగ్గు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, న్యూక్లియర్ ఎనర్జీ వంటివి. పైగా మనం గత వీడియోలో బొగ్గు నుంచి విద్యుత్ ఎలా వస్తుందో చూసాం. బొగ్గు అనేది ఏదో ఒక రోజు అంతరించిపోతుంది. బొగ్గు వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది. కానీ ఈ సోలార్ ఎనర్జీ వల్ల ఇవేమీ జరగవు. అయినా కానీ ఎందుకని ప్రపంచమంతా ఇంకా ఈ సోలార్ పవర్ని కంప్లీట్గా యూజ్ చేయటం లేదు? దానికి కారణం దీనిలో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. సోలార్ ఎనర్జీలో ఉన్న నెగిటివ్స్ ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ తయారీ కోసం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలాగే ఇంత పెద్ద సోలార్ పార్క్స్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా పవర్ ఉత్పత్తి చేయాలంటే అవి దుమ్ము పట్టకుండా చాలా క్లీన్గా ఉండాలి. అలాగే ప్రతి దేశంలో సూర్యకాంతి లభించదు. లభించినా కానీ మేఘాలు ఉన్నప్పుడు మరియు రాత్రి సమయాల్లో వీటి వల్ల ఎలాంటి పవర్ జనరేట్ అవ్వదు. అలాగే మరో ప్రాబ్లం ఏంటంటే ఏరియా. ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఏర్పరచాలి అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఏరియా కావాలి. ఒకవేళ ఏరియా ఉన్నా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సహారా ఎడారి. ఆఫ్రికాలోని ఈ ఎడారి ప్రాంతంలో జస్ట్ 2% ల్యాండ్లో ఈ సోలార్ ప్యానెల్స్ని అమర్చినా కానీ ప్రపంచానికి సరిపడా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయొచ్చు. అలాగే వీటి వల్ల ఎడారి క్లైమేట్లో కూడా చాలా పాజిటివ్ చేంజెస్ ఏర్పడతాయి. ఎలా అంటే మామూలుగా సహారా ఎడారిలోని ఇసుక కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. దీనివల్ల సూర్యుని కాంతి ఎక్కువగా ఎడారి నుంచి పైకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఒకవేళ ఈ డార్క్ సోలార్ ప్యానెల్స్ని ఎడారిలో ఏర్పరిస్తే కాంతి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వకుండా గ్రౌండ్లో అబ్జర్వ్ అయ్యి గ్రౌండ్ టెంపరేచర్ పెరుగుతుంది. దీనివల్ల వేడిగాలి అనేది భూమి పైనుంచి పైకి వెళ్ళి కూల్ అయ్యి వర్షం రూపంలో పడుతుంది. ఎడారిలో వర్షపాతం పెరగటం వల్ల 20% వరకు ఎడారి చెట్లతో గ్రీనరీగా మారిపోతుంది. అయితే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీని ఈ ఒంటరి ఎడారి ప్రాంతం నుంచి ఏ విధంగా సుదూర ప్రాంతాలకు తరలించడం. ఆఫ్రికాలో ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ అనేవి అంత కరెక్ట్గా పనిచేయవు. 1000 కిలోమీటర్ల పవర్ లైన్స్ కావాల్సి ఉంటుంది. ఇది మరింత ఖర్చుతో కూడుకున్నది. అలాగే ఇంత దూర ప్రాంతాలకు తరలించడంలో 10% వరకు పవర్ లాస్ అయిపోతుంది. ఈ లాస్ని భరించడానికి ఆఫ్రికాలో ఉన్నవి డెవలప్డ్ కంట్రీస్ కూడా కాదు, చాలా అన్స్టేబుల్ గవర్నమెంట్స్ని కలిగి ఉన్న దేశాలు అవి. డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్లో మాత్రం ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఈ సోలార్ పార్క్స్ కోసం అంత ఎక్కువగా ఏరియా దొరకదు. అందుకోసమే ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ని 2 ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. అందులో మొదటిది అగ్రివాల్టైక్స్, అంటే ఈ ప్యానెల్స్ని అగ్రికల్చర్లో అరేంజ్ చేయడం. దీనితో ఒకవైపు పంట చేతికొస్తుంది, మరోవైపు విద్యుత్ కూడా జనరేట్ అవుతుంది, ఎలాంటి ల్యాండ్ వేస్ట్ కాకుండా. అలాగే భారీ వర్షాలకు ఈ మొక్కలు నాశనం కాకుండా ఆ ప్యానెల్స్ వాటిని కాపాడుతాయి. ఇక రెండో మార్గం ఈ సోలార్ ప్యానెల్స్ని నీటిపైన తేలియాడేలా ఉంచడం. దీనివల్ల మరో ఉపయోగం ఏంటంటే రిజర్వాయర్స్లో ఈ ప్యానెల్స్ని యూజ్ చేయడం వల్ల 42% వరకు నీరు అనేది ఆవిరి కాకుండా ఈ ప్యానెల్స్ కాపాడుతాయి. అలాగే వాటర్ కూడా ఈ ప్యానెల్స్ని ఓవర్ హీట్ కాకుండా కూల్ చేస్తూ ఉంటాయి. అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవన్నీ పట్టించుకోకుండా భావితరాలకు మెసేజ్ ఇస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్గా మారింది కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రతి సంవత్సరానికి కొచ్చి ఎయిర్పోర్ట్కి 15 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేది. దీని నుంచి తప్పించుకోవడం కోసం మొదటిగా ఈ ఎయిర్పోర్ట్లో కేవలం వెహికల్స్ వచ్చే పార్కింగ్ లాట్ దగ్గర మాత్రమే సోలార్ ప్యానెల్స్ని పెట్టడం జరిగింది. అది సక్సెస్ఫుల్ అవటంతో ఈరోజు
12 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్గా అవతరించింది. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా 100% సోలార్ పవర్తోనే రన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్కి మొత్తం 75 కోట్లు ఖర్చు అయింది. కానీ ఇది లైఫ్ టైంలో ఒకేసారి పెట్టే బడ్జెట్. దీనివల్ల 5 ఏళ్లలో బడ్జెట్ అంతా రికవర్ అవడంతో పాటు బొగ్గు ద్వారా వచ్చే విద్యుత్ని వాడటం వల్ల నెక్స్ట్ 25 ఏళ్లలో రిలీజ్ అయ్యే 3 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ను కూడా మొత్తం తగ్గించేసింది. అందుకనే ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుని గెలుచుకుంది. మన భూమి గుండ్రంగా ఉండి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దానివల్ల సగభాగం ఆల్వేస్ చీకట్లోనే ఉంటుంది. ఆ ప్రాంతాలన్నీ సోలార్ పవర్ని పొందలేవు. అందుకనే మన ప్రధానమంత్రి 2015లో ISC అనే పేరుతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే అంతర్జాతీయ సంస్థను స్థాపించాడు. ఇప్పుడు 2021లో మళ్ళీ వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ అనే పేరుతో ప్రపంచంలోని అన్ని దేశాలతో సోలార్ ఒప్పందం చేసుకున్నాడు. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుందో దానంతటిని ఒక గ్రిడ్ దగ్గర జమ చేసి ఎక్కడైతే సోలార్ పవర్ అందుబాటులో ఉండదో ఆ ప్రాంతాలకు దానిని అందించి ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీగా మార్చబోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ని అందించండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై.